మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనం ఎదుట జాతీయ రహదారిపై జర్నలిస్టులు ఏపీ ప్రభుత్వ దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మీడియాపై రాజకీయ కక్షలు సరికాదు అని, పత్రికా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వ ప్లకార్డులు చేతబూని చంద్రబాబు ప్రభుత్వ మీడియాపై రాజకీయ కక్షలు సరికాదని ఐజేయూ జాతీయ కమిటీ సభ్యుడు దోలం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంచు ఐజేయూ సంతోష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైంది కాదన్నారు. నిజాలు నిర్భయంగా రాసే చూపించే మీడియా సంస్థలపై టెర్రరైజ్ చేసే ధోరణులను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతిపక్షాలు, సమాచార మాధ్యమాలు గొంతుకును వినిపించే హక్కు లేకుండా చూడడం నియంత పాలనేనని తెలిపారు. ఖండించండి చంద్రబాబు మీడియాపై చేసే దాడులను, ఖండించండి మీడియాపై చేసే దాడులను, ఖండించండి మీడియాపై చేసే దాడులను, ఖండించండి మీడియాపై చేసే దాడులను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, మీడియాపై దాడులు, చంద్రబాబు మీడియాపై చేసే దాడులు, చంద్రబాబు మీడియాపై చేసే దాడులను. కాలంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సాక్షి పత్రికపై కావాలని దురుద్దేశంతో వివిధ రకాలుగా దాడులు చేయించడం, ఎందుకంటే మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని కక్షగట్టి పోలీసులతో కార్యాలయాలపై, సాక్షి దినపత్రిక కార్యాలయాలపై దాడులు చేయించడం, అదే కాకుండా టీడీపీ గుండాలతో దాడులు చేయించడం ఏమైన చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులు, ఇతర పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఖండించవలసిన అవసరం ఉన్నది. ఇందులో భాగంగానే తొర్రూరు డివిజన్ కేంద్రం లోపల టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యం లోపల ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తక్షణమే బేషరతుగా సాక్షి దినపత్రికకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, లేకుంటే రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని మెడల్దీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాక్షి దినపత్రికపై చేస్తున్నటువంటి దాడులను ప్రజలు, ప్రజాస్వామికవాదులు దీన్ని ఖండించాలని తెలియపరుస్తూ, విషయం ఏంటంటే జర్నలిజం అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగల కెపాసిటీ ఉన్నది అటువంటి జర్నలిజం. ఆ జర్నలిజం లేకపోతే ఈ ప్రజల యొక్క కుటుంబాలు, పేదల యొక్క ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అటువంటి సమస్యలు కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను బయటికి వెలికి తీస్తూ అది తప్పు అని నిరూపించినందుకు ఇవాళ సాక్షి దినపత్రికపై దాడులు చేయడం అది చాలా హేమనీయమని తెలియపరుస్తూ, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ యొక్క పత్రికపై దాడిని ఖండించాలని తెలియజేస్తారు.